గుడ్ మార్నింగ్ అందరికీ. నిన్న వెళ్ళిందంటే ఇగో మా అత్తమ్మ వాళ్ళ ఆడపడుచు పోయి అసలు స్టార్ట్ అయింది. నేను 12:30కి అట్లా స్టార్ట్ అయినా, పోయేసరికి అయితే 3:30 అయింది. పంజాగుట్ట నిమ్స్ హాస్పిటల్. అస్సలు ఆ పెద్దమ్మ న్యూస్ అయితే మస్తు బాధ అనిపించింది. ఈరోజు అయితే ఇట్లా చేసిన ఫ్రైడే అయితే అలుకుతా మంచిగా. అసలు ఇల్లు అంతా మరకలు అయింది. మేము ఎప్పుడు పెయింట్ వేసామో మా ఇల్లుకు లుక్ ఎప్పుడు వస్తుందో అనిపిస్తుంది. వీనికి ఫీడింగ్ బంద్ చేసిన కాబట్టి ఎర్లీ మార్నింగ్ లేచి అన్నం ఫస్ట్ పొయ్యి మీద పెట్టినాకనే బయట ఊడవడం అయిపోయింది. ఇంకో ఛాయ్ అయిపోయింది, అన్నం అయిపోయింది. ఇప్పుడు తినిపించాలి. తెల్లార ముందుకే స్నానం చేయలే, ఏం చేయలే. పూజ రూమ్కి వేయండి, బొట్టు పెట్టుకొని వచ్చిండు. ఈయనకు పెట్టిండు, వాళ్ళ డాడీకి పెట్టిండు, నాకు కూడా పెట్టినట్టుండు కానీ అంటలే. హాయ్ 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 అన్న. హాయ్, నా క్యూట్ బంగారం ఇది, జాంపాడు. ఆనియన్ తీసుకొచ్చి ఇంట్లో పెట్టి మా ఆయన మా చిన్నోడిని కలిపి బయటికి పంపిస్తా, పూజకు పూలు ఇట్లా తెస్తారు. ఆలోపు నేను అంట్లు తోమి ఇల్లు ఊడుస్తాను అనుకునేసరికి ఫోన్ వచ్చింది హాస్పిటల్ నుంచి. సోనీనైతే ఏరియా హాస్పిటల్ నుంచి ఆదిత్య న్యూరోకి తీసుకుపోతే సిటీ స్కాన్ కోసం మమతా హాస్పిటల్కి అయితే వచ్చినాం. మమతా హాస్పిటల్కి రాగానే మా డిచ్చుగాడు పుట్టిన డేస్ గుర్తుకొచ్చినాయి. అది లేబర్ రూము. ఇక్కడ నేనైతే ర్యాంప్ మీద తిరిగి వాకింగ్ అయితే చేసిన. ఇవన్నీ గుర్తొచ్చినాయి. ఎందుకో వీడియో తీసి మీకు షేర్ చేయాలనిపించింది, చేస్తున్నా. ఇక్కడి వరకు తిరిగి ర్యాంప్ మీద అయితే వాకింగ్ చేసిన. 4కి అడ్మిట్ అయినాం. మా డిచ్గాడైతే నైట్ 11:58. డిచ్ అంటే నా కొడుకే, వాడి పేరు హీరో, కానీ నేను అప్పుడప్పుడు ముద్దుకు డిచ్చు అంట. పైన ఫ్లోర్లో 1 డేనేమో కిందనే అబ్జర్వేషన్ రూమ్ ఉంచుతారు. ఈ ఫస్ట్ రూమ్లో 101 రూమ్లో అయితే నాకు పర్మనెంట్గా 1 డే 2 డేస్ మొత్తం ఈ రూమ్లో ఉంచేసుకోరు. కొంచెం మెమోరీస్ గుర్తొచ్చినాయి. మమతా హాస్పిటల్లో నా కొడుకు పుట్టిండని. ఇది పైన బట్టలు కూడా వాష్ చేసుకొని. టైం అయితే 10:40 అవుతుంది. 8:43కి మా ఇంట్లో ఉన్న అక్క అంటే మా రెండో అక్క అయితే మెసేజ్ పెట్టింది. నేను 9:03కి చూసుకున్నా. ఎవరంటే నా బెస్ట్ ఫ్రెండ్, లవ్, కేర్, షేర్ ప్రతి ఒక్కటి చెప్పుకునే నా బెస్ట్ ఫ్రెండ్ సోని మునగాల. ఫిట్స్ వచ్చింది, ఎమర్జెన్సీ ఉంది, ఏరియా హాస్పిటల్ ఉన్నారు అనగానే ఇమీడియట్గా 8:43కి మెసేజ్ పెడితే నేను 9:03కి చూసుకున్నా. ఎమ్మటే వెళ్ళిపోయినా. చూసుకోగానే మా ఆయన ఫ్రైడే కదా పూజ చేయడానికి పూలు తేవడానికి పోదామని చూస్తుండు. ఎమ్మటే నేను కూడా అట్లనే వెళ్ళిపోయినా. అది ఇంకా మాట్లాడతలేదు. దాన్ని చూస్తే నాకైతే మస్తు బాధ అవుతుంది. వచ్చేసరికి ఇప్పుడు 10:40 అవుతుంది. ఇంకా ఇల్లు ఉడవాలి, బాసం తోమాలి, వంట చేయాలి, అన్ని పనులు ఉన్నాయి. 10:40 అయితే అవుతుంది. మళ్ళీ పని అయిపోగానే మళ్ళీ పోతాం. టైం అయితే 12 అవుతుంది. అన్నం అయిపోయింది. నిన్నటిది బెండకాయ ఫ్రై. ఇగో ఇప్పుడైతే పచ్చి పులుసు చేసిన బెండకాయ ఫ్రై. ఇక్కడ వీళ్ళ పూజ అయ్యే లోపు అయితే నేను స్నానం చేసుకోవాలి, బట్టలు వాష్ చేసుకోవాలి. అట్లయితే నా పని అయితే అయిపోతుంది. అన్నం అయితే తింటున్నాం. టైం అయితే 12:30 అవుతుంది. టూ మచ్ లేట్ అయింది మా ఆయన గారికి. ఇగో ఇది అన్నం తిననీయడు, ఏం తిననీయడు. పచ్చి పులుసు, బెండకాయ ఫ్రై, ఇంకా మొన్నటి చిక్కుడుగా కూడా ఉంది, బాగుంది అని ఆయన అయితే కొట్లాడుతుంది దాంతో. అయితే 12:52 అవుతుంది. పని అంతా అయిపోయింది. ఇక మళ్ళీ ఫోన్ దగ్గర పోదామని అయితే వెళ్తున్నా. పాపం అది ఇంకా మాట్లాడతలేదు, ఐసీయూలో వేసిర్రు. బాయ్ బాయ్. ఈరోజు వీడియో అయితే ఇంతే. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.